మళ్ళీ పెళ్లి టైం దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా ప్రియాంకని పెళ్లి కూతురుని చేసేసి అందరూ కలిసి తీసుకుని వెళ్తున్నారు. ఇంకా బుట్టల్లో కూర్చోబెట్టి గౌరీ పూజ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అది గౌరీ పూజ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మీకు ఆల్రెడీ కుండల దగ్గర స్టోరీ చెప్పాను కదా, ఆ మట్టి కుండలు పైవి తెచ్చేసి ఇక్కడ అలాగ మట్టి వేసి దానిపైన నవధాన్యాలు అనేవి వేస్తున్నారు. అక్కడ మంచిగా మొక్కలు వస్తే బాగా మంచిదని చెప్పి ఇంకా ఇక్కడ గౌరీ పూజ స్టార్ట్ చేశారు. కంకణం అనేది ఇక్కడే కడతారు. సో మళ్ళీ అక్కడ రాటకు పెట్టేటప్పుడు కంకణం కడతారు, మళ్ళీ ఇక్కడ కూడా కంకణం కడతారు. సో ఇంకా పూజ అంతా అయ్యేసరికి ఇక్కడ పూజ ఎందుకు చేస్తారంటే గౌరీదేవి పూజ మనం ఏదైతే బంగారం ఉందో అంటే సత్యనారాయణ అవన్నీ ఇక్కడ వెండి కానీ అంటే ఏమైనా పెళ్ళికి పెడతామో అవన్నీ చెప్పి ఇక్కడ పెట్టేసి పూజ చేస్తారు. పెళ్ళి బాగా అవ్వాలని చెప్పి లాస్ట్కి అదే పూజ అంతా అయ్యేసరికి హారతి అంతా ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు గౌరీ పూజ ఎందుకు చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసిందైతే ఇక్కడ బంగారం అవన్నీ అంటే పెళ్ళికి సంబంధించినవి శతమానాలు మట్టులు అవన్నీ పెట్టి పూజ ఇక్కడ చేస్తారు. ఎంగేజ్మెంట్ టైప్లో ఇలా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మా పంతులు గారు అందరికీ అదేంటి అవేటో అంటారు కదా, అవి కట్టేశారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరికి ఫస్ట్ మా పాపకి, తర్వాత మా ప్రియాంకకి, అలాగే ఒకళ్ళ తర్వాత ఒకరికి కంకణం అనేది కట్టేశారు. తర్వాత ఇంకా మేనమామలు బుట్ట మోయడమే. నెక్స్ట్ షాట్లో మేనమామలు బుట్ట మోయడం పెడతాను. అండ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.